మీనా, మన జాస్మిన్ ఎవడో కుర్రాడితో దిల్వాలే సినిమాకి వెళ్ళటం నేను చూశాను. మరి ఫాలో అయ్యి థియేటర్లో కూడా వెళ్ళి చూసారా? లేదు మీనా, ఆ సినిమా నేను ఆల్రెడీ చూశాను. ఎందుకు జోగి అట్టా ఇట్టా పరిగెడతావో? నువ్వు ఖాళీ మంచి అయిపోయినావని నా డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడే. కాబట్టి నా దగ్గర వేసాలేమాక తెలిసిపోయిందా? అవును, నేను ఇక్కడే ఉన్నాను, నీకెలా తెలిసిపోయింది? ఇద్దరం ఒకే టానిక్ తాగడం వలన కాదు, నీ దగ్గర వచ్చే బ్యాడ్ స్మెల్ వల్ల. అది నాకు బాగా తెలుసు. 1 కిలోమీటర్ దూరంలో నువ్వు ఎక్కడున్నా ఆ స్మెల్ చూసుకుంటే నీ దగ్గరకు వచ్చేయగలను. అంత బ్యాడ్ గా ఉంటుంది నా స్మెల్. ఎంత సెంట్ కొట్టినా కవర్ చేయలేంత బ్యాడ్ అది. ఇన్విజిబుల్ అయ్యి ఎవరికి దొరకరని ఆనందపడే లోపు నీకెలా దొరికిపోయాను? పిచ్చి పిచ్చేసా లేకుండా నువ్వు ఖాళీ మనిషిగా ఉండి నా చెప్పినట్టు చేసావు అనుకో, నన్ను గెలిచి నీ గర్ల్ ఫ్రెండ్ సెట్ చేస్తాను. తెలుసు, చెప్పక్కర్లేదు. అది ఇప్పుడు చూడు, ఆ గంగాధరం గాడికి సినిమా చూపిస్తాను. ఏంటంకల్, మీరు నన్ను మీ కోడలుగా చేసుకుంటారా? అంటే మీకు దీపక్ కాకుండా ఇంకో కొడుకున్నాడా? లేడమ్మా, దీపక్ ఒక్కడే నా కొడుకు. నా కొడుక్కి నీలాంటి ఈరనారిమడే పెళ్ళమవ్వాలా. అలా అంటారేంటంకల్? ఆల్రెడీ నా బెస్ట్ ఫ్రెండ్ వైశ్య ప్రేమించిన అబ్బాయిని నేనెలా పెళ్లి చేసుకుంటాననుకున్నారు? నా కోసం చేసుకోవాలి కమలి. మీకోసమా? మీకోసం మీ అబ్బాయిని చేసుకోవడం ఏంటంకల్ చండాలంగా? నా ఇంటికి నీలాంటి అమ్మాయి కోడలుగా వస్తే ఊరంతా గొప్పగా చెప్పుకుంటారు. అదే ఆ వయసు వస్తే చప్పగా ఉంటది. నో అంకుల్, నా వల్ల కాదు. నా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటే ఈ స్త్రీ జాతి మొత్తం నా మీద అని ఉమ్మేస్తుంది. అయినా నాకు దీపక్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అంకుల్. లేకపోతే తెచ్చుకోమా. తెచ్చుకోవాలా అంకుల్? తెచ్చుకుంటే వచ్చేది కాదు అంకుల్, ప్రేమ. అయినా ముందు మీరు మీ మైండ్ లోంచి ఆ థాట్ తీసేయండి. అది కాదమ్మా, తీత్తా తీత్తా నీలోని అసూయని బయటికి తీసి నీతోనే నా కొడుకు లైన్ వేపిస్తా. లైను అమ్మాయి గారు, ఇదిగో మా ఊర్లో మాత్రమే దొరికే ప్రత్యేకమైన అచ్యుతాపురం పువ్వు. దేనికి? లవ్వు. ఏంటమ్మాయి గారు పూర్తిగా చెప్పకుండానే కొడతారు? నాకు అనవసరమైన లాగులు నచ్చవు. తెలుసు అమ్మాయి గారు, ఈ రోజు పౌర్ణమి కదా, ఈ రోజు అబ్బాయిలంతా ఈ పువ్వుని వాళ్ళ వాళ్ళ లవ్వర్లకి ఇవ్వటం మా ఊరి సంప్రదాయం. ఆ అబ్బాయి గారికి ఇచ్చి వైశు గారికి ఇప్పిద్దామంటే దీపక్ బాబు కనబడట్లేదు. అందుకని నేను ఖాళీగా ఉన్నానని నువ్వు నాకిస్తున్నావా? అబ్బా, చెప్పనే కూడా చెప్ప చెల్లు అనిపిస్తావేందమ్మా. ముందు వినండమ్మా, దీపక్ బాబు కనపడితే ఈ పువ్వు ఆయనకిచ్చి వైశు గారికి ఇవ్వమని చెప్పండి. ఇచ్చే వరకు వైశు గారికి సర్ప్రైజ్ లా ఉంచాలా, ఎవరికి చెప్పొద్దు. సర్ప్రైజా? అవునమ్మా, పెద్ద ఆయన గారి ఆర్డరు. పువ్వు ఇచ్చే వరకు ఆ విషయం ఆడవాళ్లకు తెలియనివ్వకూడదంట. నా గర్ల్ ఫ్రెండ్ కి ఈ పువ్వునివ్వాలి. ఇదిగో తీసుకో, నేను పోవాలి. కమలికి నాకు పోటీనా? అది దీపక్ ని పెళ్లి చేసుకోవడానికా? మీరు భలే జోకులు వేస్తారా ఆంటీ? ఓ ఎరగబడి నవ్వుబాకు వయసు. మా ఆయన గురించి నీకు తెలియదు. ఆయన ఏమైనా అనుకుంటే ఏదైనా చేయగలడు. ఏదైనా చేయగలడా ఆంటీ? కమలికి దీపక్ మీద ప్రేమ పుట్టించలేడా ఆంటీ? పైగా మా గర్ల్స్ కోడ్ ప్రకారం ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి అస్సలు లైన్ వేయకూడదు, కాబట్టి నో ప్రాబ్లం. అబ్బా వయసు, ఆడదానికి ఆడితే శత్రువు అని ఊరికే అనలేదు. నీ ఫ్రెండు నువ్వనుకున్నంత మంచిదని ఎట్టా చెప్పగలవు? ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వస్తేనే కదా ఎవరేంటో నిజాలు బయటపడేది. ఆంటీ, మీరలా టీవీ సీరియల్ మోడ్యులేషన్ లో చెప్తుంటే
నాకు కూడా అనుమానం వస్తుంది. అందుకే నేను జాగ్రత్తగా ఉండమని చెప్పేది. హ, ఎందుకైనా మంచిది ఓసారి కమ్లీతో మాట్లాడాలి. అసలే ఈ ఊరి వాటర్ అందరినీ మార్చేసేలా ఉంది. ఎక్కడుంది కమ్లీ? అవునయ్య గారు, ఆ. కమలీ గారే అడిగారు. ఆ, నేను అప్పటికే అడిగా, అమ్మా మీకు బాయ్ ఫ్రెండ్స్ లేరు కదా, ఈ పువ్వు మీకెందుకు అని. మీ ఫ్రెండ్కి ఇస్తారా అని అడిగా. ఓహో. లేదు లేదు, పువ్వు దానికే నవ్వు దానికేనా అని లాగేసుకున్నారా అయ్య గారు. ఆహా. ఇప్పుడు ఆ పిల్ల పువ్వేం చేసుకుంటుందరా? నాకైతే ఎందుకో ఆ కమలీ గారికి మన అబ్బాయి మీద కన్ను పడిందని నాకు అనుమానంగా ఉందయ్యా. ఆ, పడితే మంచిదే కదరా, మనం కష్టపడకుండానే వయసుని సైడ్ చేయొచ్చు కదా. అమ్మో అమ్మో, సింటమ్స్ అన్ని చాలా తేడాగా ఉన్నాయి. కొంపదీసి కమ్లీ గర్ల్స్ కోడ్ని పక్కన పెట్టి దీపక్కి సైట్ కొట్టట్లేదు కదా? కమ్లీ, ఆ, ఆ, దీపక్, హాయ్ కమ్లీ. ఇదిగో పువ్వు. దేనికి? లవ్వు. ఆ? ఏంటి ఈ మధ్య అమ్మాయిలు కూడా అబ్బాయిలకు పువ్విచ్చి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారా? అయినా నేను నీ ఫ్రెండ్ వైషు లవర్నని నీకు తెలుసు కదా. అబ్బా, నాలాగే నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయ్యావు దీపక్. ఈ పువ్వు నీ లవ్ వైషుకే ఇవ్వాలి. ఓ అప్పుడే మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఓ అలానా, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ కమ్లీ, ఇప్పుడే ఇచ్చొస్తాను. ఆగాకు, రేపటి వరకు వెయిట్ చేయాలి దీపక్. అప్పటి వరకు వైషుకి తెలియనివ్వద్దు. అయినా ఏంటి, నీకు మీ ఊరి సంప్రదాయాలు అస్సలు తెలియవా? ఆ, అంటే ఇక్కడున్నది చాలా తక్కువ కదా, అంతగా తెలీదు. మా వైషు కూడా అదే అంటుంది. దీపక్ ఏమీ తెలీదు, ఎన్ని హింట్లుంచినా ఏమి అడ్వాన్స్ అవ్వడు అని. అవునా, ఏం హింట్లు ఇచ్చింది? నేనేం మిస్ అయ్యాను? హాహా, అబ్బా ఆశ. ఏ కమలి, చెప్పవా ప్లీజ్? దీపక్, ప్లీజ్ కమలి, చెప్పొచ్చు కదా ప్లీజ్. దీపక్, ఏ కమలి ప్లీజ్ ఆగు. కమలి ప్లీజ్, కమలి చెప్పవా? కమలి, ఏయ్ కమలి ప్లీజ్, కమలి చెప్పవా? వైషు ఏముందో చెప్పవా టైం ప్లీజ్? వచ్చే వరకు వెయిట్ చేయి. అప్పుడు కమలి, నేను please. చెప్తాను. అన్నట్టు వైషుకి పువ్వు గురించి చెప్పద్దు, సరేనా? ఓకే బాయ్. ఓకే. కమ్లీ, 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 కమ్లీ. అబ్బా! ఏంటి వైషు, నువ్వు కూడా మ్యూజిక్ వింటావా? నేను షేర్ చేసుకునే టైప్ కాదు. నీది నాకొద్దు, నాది అడగొద్దు. అదేంటి కొత్తగా? మనం అన్ని షేర్ చేసుకుంటాం కదా. అదెంత పెద్ద తప్పో నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏదో చిన్న చిన్న విషయాలంటే ఓకే, కానీ నువ్వు నెమ్మదిగా పర్సనల్ మ్యాటర్స్ లో కూడా షేరింగ్ అడిగేలా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు వైషు? నాకేం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఇందాక దీపక్కి ఫ్లవర్ ఇవ్వడం, నాకు చెప్పొద్దని చెప్పడం మొత్తం చూశాను. ఓ, నీకంతా తెలిసిపోయిందా? నీ దగ్గర దాచానన్నా ఫీల్ అవుతున్నావు? తెలిస్తే తెలిసింది కానీ ఈ విషయం నీకు తెలుసని నువ్వు దీపక్కి చెప్పకు. ఏ చెప్తే ఏమవుతుంది? దీపక్కి తెలిస్తే ఆ తర్వాత అంకుల్ కి తెలిసిపోతుంది. అంకుల్ నీకు తెలియకుండా చేయమని చెప్పారు నాకు. అని చెప్పమంటే చేసేస్తావా? నేను నీ ఫ్రెండ్ అని మర్చిపోయావా? ఫ్రెండ్ అనుకో, కానీ ఇందులో అంత ఫీల్ అవ్వడానికి ఏముంది? ఫీల్ అవ్వక నా బాయ్ ఫ్రెండ్ ని నీకు ఇచ్చేయమంటావా? అయినా నా దీపక్ తప్ప నీకింకెవరు దొరకలేదా లైన్ వేయడానికి? వైషు, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. నేను జస్ట్ ఫ్లవర్ ఇచ్చాను అంతే. ఈ రోజు ఫ్లవర్ ఇస్తావు, రేపు ఇంకొకటి ఇస్తావు. అయ్యో, నేను నీకిమ్మనే ఆ ఫ్లవర్ దీపక్ ఇచ్చాను. ఆహాహాహాహా.
నేను చూసేటప్పటికి మాట మార్చేస్తున్నావా? నువ్వు మన గర్ల్స్ కోడ్ని బ్రేక్ చేసి నా బాయ్ ఫ్రెండ్ కి సైడ్ కొట్టావు. తప్పు ఒప్పుకో. చెప్పేది విను వైషు. కావాలంటే తుపాకీ వస్తాడు, వాడినే అడుగు పద. వాడే ఇచ్చాడు వైషు దీపక్ కి ఫ్లవర్ ఇవ్వమని. తుపాకీ గాన్ని 4 పీకే అబద్ధం చెప్పిద్దామనా? నేను చెప్పిన ఫ్రస్ట్రేషన్ ట్రిక్ నా పైన ప్రయోగిస్తున్నావా? వైషు, నీ మైండ్ అనుమానంతో స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మేలా లేవు. నువ్వేం చెప్పినా నన్ను నమ్మించలేవు. నీ మీద నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ దామోదరం సపోర్ట్ చూసుకొని నాకు కాంపిటీషన్ గా దిగిపోయావు. మధ్యలో అంకుల్ ఏం చేశారు? నేను దీపక్ వైషుకి లవర్ అనగానే అర్థం చేసుకున్నారు. అయినా నన్నేమే దీపక్ కి ట్రై చేయమని ఫోర్స్ చేయలేదు తెలుసా? అబ్బో, అక్కడేదో నిన్ను ఫోర్స్ చేస్తే నువ్వు వెళ్ళి దీపక్ ని బుట్టలో పడేసే టాలెంట్ ఉన్నట్టు బిల్డప్ ఒకటి. బిల్డప్ ఎందుకు? అయినా నాకేం తక్కువ? దీపక్ ముందే నన్ను చూసుంటే నాకే పడేవాడు. వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్ కమ్లీ. స్లిమ్ గా ఉండే నన్ను కాకుండా డ్రమ్లా ఉండే నిన్ను చూసి దీపక్ పడిపోయేవాడా? రియల్లీ వాట్ ఏ జోక్. వైషు, ఆప వెర్రి నవ్వు. నీ ఫేస్ కి ఫిగర్ కి ఏజ్ బారైనా ఆ జోగినో అటో ఇటో డౌట్ గా ఉన్న కుక్కున్న పడతారు కానీ నా దీపక్ పడడు. దీపక్ వరకెందుకు, మన జో అన్నయ్య అదే కర్రోడు వజ్రంకి నీకంటే ఆ తింగర్ పావని బెటర్ అనిపించిందంటే నీ లెవెల్ ఏంటో తెలుసుకో. వైషు, నాకు కానీ కోపం వచ్చిందనుకో. వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానంటే నీ దీపక్ ని నా వాణ్ణి చేసుకొని నీ పొగరు అనుస్తాను. అబచా, నువ్వు అనుకోగానే నీ వాడైపోతాడా? అవుతాడో లేదో వెయిట్ అండ్ సీ. అంకుల్, మీరు చెప్పినట్టే ఆ కాలకేని ఓడిస్తే దీపక్ కి నా మీద లవ్ కలిగేలా చేస్తారా? లవ్వేందమ్మా, ఏకంగా పెళ్ళే చేసేస్తా. అంతొద్దంకల్. పెళ్ళంటే నేను కూడా దీపక్ ని లవ్ చేయాలి. అది ఇంపాసిబుల్. జస్ట్ దీపక్ నన్ను లవ్ చేస్తే చాలు, నా ఇగో చల్లారిపోతుంది. మీరు ఆ పని మీద ఉండండి. నేను మీ శత్రువు పని ఎలా పట్టాలా అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇదిగో అమ్మ పావు, నువ్వు ఇవ్వాల్సిన స్పీచ్. ప్రియమైన అమ్మల్లారా, అయ్యల్లారా, అక్కల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, మన ఊరి అభివృద్ధికి అహర్నిశలో పనిచేస్తున్న నాకే మీ ఓటేసి గెలిపించాలని ప్రార్థన. సూపర్ సూపర్. తర్వాత కూడా చదువు. ఆగండి అవు. మరి అయ్యా, అమ్మా, అక్క, అన్నా అంటూ అడుక్కున్నట్లేదు స్పీచ్. రాజకీయాల్లో ఎంత అడుక్కుంటే అంత మంచిదిరా బంగారం. అభిమానంతో కాకపోయినా దయదల్చైనా జనాలు ఓట్లేస్తారు. ఏంటి నాన్నో ఇది? మా స్కూల్లో మాస్టర్ పాఠంలా ఇంతుంది. ఇదంతా చదివితే ఆడియన్స్ పడుకుండి పోరు. ఏంటి అవ్వదు. నువ్వు చదివి రెడీకా, నేను మీటింగ్ పెట్టింగ్ చేస్తా. సగం చదివేసి వదిలేస్తాను నాన్నోయ్, నా వల్ల కాదు. మళ్ళీ టీవీలో రబ్బర్ గాజులు సీరియల్ వచ్చే టైం అయిపోతుంది. సీరియల్ గీరియల్ అన్నావంటే మూతి మీద వాతేస్తాను. నోరు మూసుకొని వచ్చి అందులో ఏదుందో అది అక్షరం పొల్లుపోకుండా చదువు.
ఏటి బాబు నువ్వు కూడా రబ్బర్ గాజులు సీరియల్ చూస్తావా? సీరియల్ మొదలైనప్పటి నుంచి చూస్తున్నా. ఆహా, హీరో ఎవరా ఎవరా అని ఒకటే టెన్షన్ అనుకో. ఇప్పటిదాకా హీరోయిన్ ఫేస్ చూపించలేదు తెలుసా? నీకు చూసే అదృష్టం లేదులే. ఆ? అదేటి యాక్టర్ ని పెట్టలేదా? అప్పట్లో చాలా పెద్ద ఆటని పెట్టారు. ఆ డవిడక్టర్ కి యాక్టింగ్ చేయించుకోవడం రాక హీరోయిన్ చూపించట్లా. తర్వాత హీరోయిన్ మానేస్తే ఏదో జూనియర్ ఆర్టిస్ట్ మేనేజ్ చేసుకున్నాడులే. అయితే ఎప్పటికీ చూపించరా? చూపించరు కానీ నువ్వు పని చెయ్యి. ఏటి? ఆ సీరియల్ చూడడం మానే. ఆ? ఆ సీరియల్ ఆపేస్తే గాని నా కడుపు మంట చల్లారదు. సరేలే. అమ్మా పావని, అమ్మో, ఈ పిల్ల రాక్షసి మళ్ళీ వచ్చిందా? ఏటి నాన్న మీటింగ్ అన్నావు? జనాలకి మీటింగులకు వచ్చే తీరిక ఎక్కడదమ్మా, అందుకే టీవీలో లైవ్ ఇప్పిస్తున్నాను. నువ్వు మాత్రం ఉన్నదున్నట్టు చదివే. అలాగే నాన్న. ఇదిగో చేతనం, అంతా రెడీయే కదా? రెడీ సార్, రెడీ. సరే గాని బ్రేకులు అవి ఈమాక. జనాలు ఛానల్ మార్చేస్తారు. అది ఏక బిగిన చదివేస్తాను, నువ్వేమో ఏక బిగిన చూపించేసాయి. నేను వెళ్ళి అక్కడ కూర్చుంటా. కూర్చోండి సార్. మేడం మీరు కూడా కూర్చోండి. ఇదిగోండి మైక్ తీసుకోండి. పావని గారు రెడీయా? రే ఓపీ ఓకేనా? లైవ్ టెలికాస్ట్ చేసుకోవచ్చా? ఓకే పావని గారు మీరు చెప్పండి. ప్రియమైన అమ్మల్లారా, అయ్యల్లారా, అక్కల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, మన ఊరి అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్న నాకే మీ ఓటేసి గెలిపించాలని ప్రార్థన. అబ్బో, మీరందరూ నాకే ఎందుకు ఓటేయాలన్న డౌట్ రావచ్చు. మీరు ఓటేయాల్సింది నన్ను చూసి కాదు, మా నాన్నని చూసి. అబ్బా, ఎందుకంటే మా నాన్న ఒక దగుల్ బాజీ. సన్నాసి, పీనాసి, ప్రజల రక్తాన్ని పీల్చుకు తినే రాజకీయ పిశాచి. పిల్లల దగ్గర చాక్లెట్లు తీసుకొని తినే పందికొక్కు. ఆడోళ్ళ దగ్గర బిందెలు కొట్టేసే గుంటనక్క. ప్రజల దగ్గర మోసం చేసి ఆ డబ్బులు నొక్కేసే ఎదవా. పిసినారి, సన్నాసి, దద్దమ్మ. వీడు స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు. తిట్టించుకుంటూ కూడా చప్పట్లు కొట్టుకుంటున్నాడు. వీడికి ఏమన్నా మెంట్లా? వాడికి ఏదైనా, నాకు మాత్రం నీ మీదున్నది ప్రేమే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అలా ప్రేమ గిమ్మ అనకూడదు. నేను కాబట్టి సరిపోయింది. అదే ఇంకో ఎదవైతే నిన్న ఈ పాటికి తప్పు తప్పు. అయితే ఏడ్చేస్తాడు. చిన్న పిల్లవి, నీకు చెప్పిన అర్థం కాదులే. ఓహో అలాగా. ఏంది ఎలా కొట్టావు? చూసావుగా, నన్నెవడు ఏటి చేయలేడు. కాబట్టి నన్ను చిన్న పిల్ల అన్నం మానే. అలాగే లైవ్ లో డెమో ఇచ్చా కూడా నిన్నెవరైనా చిన్నపిల్ల అనుకుంటారా? సరే, ఇదిగో ఇదిగో ఇస్టింగ్ కార్డు. ఇదేంటే పేపర్ లో జో అని రాసి విజిటింగ్ కార్డ్ అంటావే? ఎవరి జో? నానే. నానే అంటే మా అక్క జో. మా అక్క పేరు హైదరాబాద్ లో బాగా ఫేమస్. ఎల్లి ఎత్తికి పట్టుకుని లవ్ చేయి, నీకు బాగా సెట్ అయ్యేది. అది చెప్పడానికి ఇంతలా కొట్టాలా? నాను చెప్పినట్టు చేయలేదనుకో, తెలుసు కదా, నీ బాక్స్ టీవీ ఆఫీస్కి వచ్చి నీ బాక్స్ ని బద్దలు కొడతాను. దానికి శాంపులే ఇది. సరేలే, ట్రై చేస్తా ఎలాగైనా. కమలి, వయసు ఇదిగో. తిప్పండి.
తిప్పాలా కమలే ఎరగది శబ్బాష్ కమలే తిప్పో అబ్బా ఇంకా ఎంతసేపు తిప్పాలాంటీ? సరిగ్గా తిప్పడం వచ్చే వరకు. ఆ పని మనిషి నీకు ఆంటీనా? నేను పని మనిషిని కాదని దీనికి ఎట్టా చెప్పాలో అర్థం కావట్లేదు వయసు. డైరెక్ట్ గా చెప్పండి ఆంటీ. చెప్పినా అర్థం కావట్లేదు. దానికి ఏది చెప్తే అర్థం కాదంటీ. నాలుగు శభాష్. తగిలిస్తే వయసు అది. కొట్టు శబ్బాష్ అది కొట్టు వయసు. కానీ అమ్మ కానీ తగ్గొద్దు ఏందో తుపాకి అట్టనవుతున్నావు? లేకపోతే ఏంటయ్యా ఆ అమ్మాయి గారులు ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు ఫైటింగ్ ఏంటయ్యా? ఆ కాలకేంతో ఫైట్ చేయాలంటే ఎవరైనా మగాడితో ప్రాక్టీస్ చేయాలా, కానీ వీళ్ళలో వీళ్ళు కాదయ్య గారు. అందుకేరా మనసులో అనుకున్నది బయటికి చెప్పకూడదు. బేటా జాస్మిన్, నిన్న థియేటర్ దగ్గర ఎవరితోనో చూశాను. అతనా నా ఫ్రెండ్ ఆర్నాల్డ్ పాపా. నీ ఫ్రెండ్ ఆర్నాల్డ్ కి బాగా డబ్బుందా? చి మీ మగవాళ్ళంతా ఇంతే. నా ఫ్రెండ్ ఆర్నాల్డ్ కూడా మీ నాన్న దగ్గర బాగా డబ్బుందా అని అడిగాడు.